రోడ్డు భద్రత పాటిద్దాం, ఆనందంగా జీవిద్దాం. నా జీవితంలో మొట్టమొదటిసారిగా నేనైతే శ్రీశైలం పుణ్యక్షేత్రానికి అయితే రావడం జరిగింది. ఎంతో ఉత్సాహంగా వచ్చాం, కానీ వచ్చేటప్పుడు ఇంక రాత్రి అయిపోవడం వల్ల ఈ చెక్ పోస్ట్ దగ్గర ఎలా ఉంటుంది అన్న ఒక ఎంట్రన్స్ పాయింట్ వీడియో తీద్దామని చెప్పైతే తీయడం జరిగింది. ఇది 8:30 లోపలైతే రావాలి. యాక్చువల్లీ గూగుల్లో మనకి 9 గంటల వరకు అని చెప్పని చూపిస్తుంది, కానీ 8:30 ఆ టైంలోనే ఇక్కడ ఆపేస్తారంట. మనం అరిచి గీ పెట్టి గోల్ చేసినా కూడా వీళ్ళైతే పంపించారంట ఇక్కడి నుంచి. మళ్ళీ ఉదయం వరకు మనం వేచి చూడాలి. డబ్బులు కట్టాలేమో అనుకున్నాను, కానీ ఫాస్టాగ్లో అయితే కట్ అయిపోయింది. సరే, ఇప్పుడు ఏమన్నా కార్ లైట్ వెల్లింగ్లో ఏమన్నా వీడియో తీసేద్దామని చెప్పి ఆశపడ్డాను, కానీ కొంత దూరం వెళ్ళిన తర్వాత కూడా అర్థం కాలా. అసలు అంతా చీకటి తప్ప ఏమీ లేదు, ఇక్కడ మన చూపించేది కూడా ఏమీ లేదు. ఈ చీకటి తప్ప ఇంకేం లేదని చెప్పని వీడియో అయితే ఆపేద్దామని నిర్ణయించుకున్నాను. ఈ మధ్యలో విలేజెస్ కూడా అన్నీ వచ్చినాయి. సుదీర్ఘంగా ప్రయాణం చేసిన తర్వాత ఇక్కడికైతే మనం చేరుకున్నాం. ఈ ప్లేస్ అయితే శిఖరం అని చెప్పని అంటారు. ఇది కూడా మనం చూడదగ్గ ప్లేసుల్లో ఒకటి. ఇక్కడ పక్కనైతే శిఖరం ఉంటుంది, అది వేరే వీడియో చేస్తాను. అంటే ఆ ఘాట్ రోడ్ ఆ టోల్లో స్టార్ట్ అయ్యి ఈ టోల్లో అయితే ఇక్కడ ఈ చెక్ పోస్ట్లో అయితే ముగుస్తుంది. అంటే ఆ చెక్ పోస్ట్ కూడా స్టార్ట్ అయ్యి ఈ చెక్ పోస్ట్లో ముగియడం అయితే జరుగుతుంది. కంటిన్యూగానే చీకటి తప్ప ఏమీ లేదు, ఎందుకంటే ఇది మన టౌన్ ఏరియా కాదు కాబట్టి అక్కడ స్ట్రీట్ లైట్లు ఏమి ఉండవు. అంత కార్ లైట్లలో మనం జాగ్రత్తగా చూసుకుని అయితే ప్రయాణం చేయాలి. తర్వాత మనకు కనిపించిన ఆలయం సాక్షి గణపతి ఆలయం. ఇక్కడ ఈ సాక్షి గణపతి ఆలయం ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చేవాళ్ళు ముందర దర్శించుకుంటారు. తెలంగాణ ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు అయితే దీన్ని వెనకాలైతే దర్శించుకుంటారు. ఈ సాక్షి గణపతి ఆలయంలో అయితే మేము వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చేద్దామని చెప్పని లెఫ్ట్ సైడ్ అయితే పార్కింగ్ ఉంది, అక్కడ బైక్ వెళ్తుంది కదా, అక్కడ పార్కింగ్ చేసి అయితే నేను దర్శనం చేసుకుని అయితే వెళ్ళాము. ఈ సాక్షి గణపతి ఆలయంలోకి వెళ్ళిన వీడియో కూడా నేను సెపరేట్గా అయితే పోస్ట్ చేస్తాను. ప్రస్తుతం ఇదైతే జర్నీ వీడియో మాత్రమే పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఎట్టకేలకు నా జీవితంలో మొట్టమొదటిసారిగా శంకరుడు కొలువై ఉన్న భక్తులను దగ్గర తీసుకోవడానికి ఇలపైకి వచ్చిన ప్రదేశమైన శ్రీశైలానికి అయితే రావడం జరిగింది. ఇక్కడికి వచ్చి రాగానే మనం మొదటిసారి వచ్చాం కాబట్టి కన్ఫ్యూజన్ అనమాట, లెఫ్ట్కి వెళ్ళాలా రైట్కి వెళ్ళాలని చెప్పని. ఆది దంపతులు అయితే ఈ బోర్డు వెనకాలైతే ఉన్నారో అలాగ ఒక రౌండ్ వేసి సరే అని చెప్పని బోర్డులన్నీ చూసుకున్న తర్వాత మనం రైట్కే వెళ్ళిపోదాం అని చెప్పి నిర్ణయించుకుని అయితే వెళ్ళాము. ఈ వెలుగులో అంటే ఇప్పుడు చంద్రుడు ఇప్పుడు వర్షం కూడా పడుతుంది, అంటే ఆ చల్లని దేవుడి చల్లని కరుణ మా మీద ఉన్నట్టు వర్షం కూడా అయితే కొంచెం ఒక మాదిరిగా స్టార్ట్ అయింది, కొంచెం గట్టిగానే ప్రారంభమైంది.